మనము పరలోకంలో అదే చేయబోతున్నాం. యేసు ప్రభువు వారు లేచి నిలబడి యెషయా గ్రంథం చదివారు. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఆయన మనం మాట్లాడితే వినగలుగుతాడు, ప్రతిస్పందించగలుగుతాడు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము మోషేకి చెప్తున్నాడు. మోషే అడుగుతున్నాడు, నన్ను పంపిస్తున్నావు బాగానే ఉంది, వాళ్ళు అడుగుతారు ఎవరు పంపిస్తే వచ్చావని నేనేం చెప్పాలి? సమాధానం ఎవరు నువ్వు అన్నందుకు సమాధానం చెప్తున్నాడు. అయితే ఈ సంఘటన జరగటానికి ముందు ఒక విషయం జరిగింది. ఏం జరిగింది అంటే, ఆయన అలా చూస్తున్నాడు. ఒక పొద మండుతూ ఉంది, కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు. పొద పైన అగ్ని ఉంది, కానీ పొద కాలిపోవటం లేదు. చూద్దాం ఏమైందో అంటూ అక్కడికి అడుగులు వేయని ఆరంభించాడు అటువైపు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? అదేంటి, మాట్లాడుతున్నది యెహోవా కదా ఇప్పుడు, కానీ ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఎవరు చూచారు? అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? ప్రత్యక్షమైందేమో యెహోవా దూత, కానీ ఏమవుతుందో చూద్దామని అక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? యెహోవాయే చూస్తున్నాడు. ఆ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? పొదన అడిమిని వచ్చింది ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పొదన అడిమి నుండి. సో దేవుని వాక్యం మనకేం చెప్తా ఉంది? ఆ యెహోవా దూత ఎవరని చెప్తా ఉంది? దేవుడే అని చెప్తా ఉంది. దేవుడు ఆ పొదన అడిమి నుండి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి. సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి కదా. మనము దేవుని యందలి బహుళత్వాన్ని చూస్తున్నాం. ఒంటరివాడైన యెహోవాను ప్రకటించేవారు యెహోవా సాక్షులు అయితే, బహుళత్వము కలిగినటువంటి దేవుణ్ణి ప్రకటించేవారు క్రైస్తవులు. బహుళత్వము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఉనికిలో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు అన్న విషయాన్ని ప్రకటించేవారు క్రైస్తవులు. ఒక్కసారి 48వ అధ్యాయము చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు యాకోబు గురించి చూస్తాం. యాకోబు ముసలివాడైపోయాడు. యాకోబు చనిపోబోతున్నాడు. తన కుమారులను పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, ఆశీర్వదించి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. మొట్టమొదటిగా యోసేపుని పిలిచాడు. ఆయన ప్రేమించినటువంటి భార్య కుమారుడు చిన్నవాడు యోసేపుని పిలిచి, వీడిని నేను ఆశీర్వదిస్తాను మొదట అని పిలిచి వాడి మీద చేయి పెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చదువుతారా? అతడు యోసేపును పిలిచి దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నిలుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. యెహోవా సాక్షులు ప్రకటించే యెహోవా ఏనాడు మానవుడిగాను, ఏనాడు దూతగాను, ఏనాడు వాయువుగాను, ఏనాడు ఈ సృష్టిలోకి రాలేదు అని వాళ్ళే చెప్తారు. కానీ బైబిల్ గ్రంథము ప్రకటించే యెహోవా ఎలాంటి యెహోవా? ఏమని చదివాం మనం? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఏ దేవుని ఎదుటైతే నిలబడ్డారో, నేను పుట్టింది మొదలుకొని నన్ను ఏ దేవుడైతే కాపాడుకుంటూ వచ్చాడో, అంటే ఆ ప్రవీణ్ అని చెప్పిన, అంటే హైదరాబాద్లో ఫలానా చోటు ఉంటాడు చూసారా, వాడి గురించి మాట్లాడుతున్నాను అని మీరు ఏ విధంగా అయితే గుర్తింపు కార్డు చూపిస్తారో, ఆ గుర్తింపు కార్డు ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు?
యాకోబు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? అనగా సమస్త కీడులలో నుండి నన్ను కాపాడిన దూత. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరిని యెహోవా దేవునిగా అంగీకరించారు అంటే వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి యెహోవా దూతను, ఆ దూతను పంపించినటువంటి యెహోవాను, తరువాత ఆయన యొక్క ఆత్మగా వారి జీవితాలలో కార్యం చేసినటువంటి యెహోవా ఆత్మను వారు దేవునిగానే పిలిచారు. ఆయన ఎందున్న బహుళత్వము, లేకపోతే ఆయన ఎందున్నటువంటి ప్లూరాలిటీ స్పష్టంగా తెలిసిపోతుంది. మనం రాకెట్ సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు ఇది తెలుసుకోవటానికి, చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఒకసారి యోషియా గ్రంథముకు వెళ్ళి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అంటే దేవుని గురించిన ఉనికి, యెహోవా సాక్షులు చెప్పే, వాళ్ళు చేసే బోధకు, క్రైస్తవులైనటువంటి వారు చేసే బైబిల్లో నుంచి చేసే బోధకు ఉన్న డిఫరెన్స్, తారతమ్యం లేకపోతే భేదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. వారు ఒంటరి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటే మనము ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నాం? బహుళత్వం కలిగినటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. వారి దేవుడు ఒంటరివాడు. అయితే మన బైబిల్లో నుంచే మనము నమ్మని సిద్ధాంతాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము బైబిల్లో నుంచి ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదవాలి. నేను పిలిచిన ఇశ్రాయేలు, నేనే ఆయనను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇది మనము నమ్మే దేవుని యొక్క ప్లూరాలిటీ, దేవునిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని వివరించే ఒకానొక చాలా స్పష్టమైన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్పష్టత. చదవండి. నేనే ఆయనను, నేనే మొదటివాణ్ణి, నేనే కడపటివాణ్ణి. ఈ మాట యెహోవా తప్ప ఇంకెవరైనా చెప్పగలుగుతారా? నేను మొదటివాణ్ణి, కడపటివాణ్ణి అని ఎవరు చెప్పటానికి వీలు లేదు. ఓకే, నా హస్తము భూమికి పునాదులు వేసింది, నా కుడి చేయి ఆకాశ వైశాల్యాలను వ్యాపింపజేసింది. అంటే నేను సృష్టికర్తను అని చెప్తున్నాడు. అంతేనా? నేను సృష్టికర్తను అని చెప్పుకోగలిగింది యెహోవా తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఉండరు. ఓకే, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. 15వ వచనం. నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము త్యజిరులను నా యొద్దకు రండి, ఈ మాటను ఆలకించుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది అంటే ఏది? ఆ ఆది అనేది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాణ్ణి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. సో మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా. ఎందుకు ఆయన యెహోవా? ఆయనే చెప్పుకుంటున్నాడు కాబట్టి. నేనే సృష్టికర్తను, నేనే సృష్టించాను, నా దక్షిణ హస్తము సృష్టికి పునాదులు వేసింది, నేనే వాటికి ఎల్లలు తీర్చాను, నేను ఆది అనేది పుట్టక ముందు నుంచి కూడా అక్కడ ఉన్నవాణ్ణి. అంటే నేను టైం, స్పేస్ అండ్ మ్యాటర్కు బయట ఉంటాను. నేను సమయముకు, పదార్థానికి, ప్రదేశానికి ఆవల ఉండేవాణ్ణి అని చెప్పుకునే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు. ఇంతకంటే స్పష్టత మనకేం కావాలి? మనము నమ్మే త్రిత్వము అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి, దేవునిలో బహుళత్వము ఉంది అన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఇంతకంటే మనకి ఎంత స్పష్టత ఏమైనా కావాలి? మీకు ఏమైనా ప్రశ్న ఉన్నాయా? అయ్యగారు చేయి ఎత్తారు. ఏదైనా ప్రశ్న ఉందా అండి అయ్యగారు? ఓకే, ఇప్పుడు ఆఖరిగా జకరియా గ్రంథం ఒకసారి తీసి ముందుకెళ్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి ఎవరు చదువుతారా?
జకర్యా అయితే ఉండలేడు కదా. యెరూషలేము చుట్టూ లేకపోతే ఇశ్రాయేలు జనం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండాలి అంటే ఈ జకర్యా ఒక మనిషి వలన అవుతుందా? కాదు. తప్పకుండా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, చదవండి. ఓకే, చదవండి. 10వ వచనానికి వెళ్దామా? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. ఇప్పుడు పంపించేది ఇప్పుడు సరే, యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకు జనులు అవ్వాలి, అంతేనా? నా ప్రశ్న అర్థమైందా మీకు? అన్ని జనులు నన్ను హత్తుకున్నారనుకో, నా జనులు అవుతారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆ దినమందు అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఎవరికి జనులు అవుతారంట? నాకు జనులు అవుతారు అంటుంది. మాట్లాడే ఒక యెహోవా ఏం చెప్తున్నాడు అంటే, మాట్లాడేది యెహోవా అని నేను ఎందుకు చెప్తున్నాను? అగ్ని ప్రాకారంగా ఉంటాను అని చెప్పగలిగేది యెహోవా తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు. అంటే దేవుడు తప్ప ఇంకొకరు చెప్పలేరు. ఆ దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, ఒక దినం రాబోతా ఉంది, ఆ దినము యెహోవాను ప్రజలు హత్తుకుని నాకు జనులు అవుతారు అని చెప్తోంది దేవుని వాక్యం. ఓకే, తర్వాత చదవండి. నేను మీ మధ్య నివాసం చేస్తాను, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. ఇదేంటి? మాట్లాడే యెహోవాను ఇంకొక యెహోవా పంపితే ఆయన మన దగ్గరికి వస్తాడంట. ఆయనను మనం హత్తుకోవడం కారణంగా మనము యెహోవాకు జనులమవుతామంట. పంపించే యెహోవా ఒకడుంటే పంపింపబడగా వచ్చినటువంటి యెహోవా ఇంకొకరున్నారు అన్నది జకర్యా గ్రంథము స్పష్టంగా మనకు చెప్తా ఉంది. 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమైన యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొను, యెరూషలేము ఆయనను కోరుకొను. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. చివరికి వచ్చింది ఎవరు? పరిశుద్ధమైన సన్నిధిని విడిచిపెట్టి యెహోవాయే వచ్చాడు. పరిశుద్ధమైన సన్నిధిని విడిచిపెట్టి వచ్చిన యెహోవా ఎవరు అని అడిగితే, దానియేలు గ్రంథంలో కనిపించినటువంటి మెస్సియా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను నా ప్రత్యక్షతలు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు చూపిస్తూనే వస్తున్నాను అని చెప్పినటువంటి మెస్సియా. లూకా 23-24 అధ్యాయాల్లో సుధీర్ చెప్తున్నప్పుడు పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా వంశంలో చిన్నదాని అనుకుంటున్నావు, కానీ నిన్ను ఏలబోయేవాడు, నా కొరకు నిన్ను ఏలబోయేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? నీ నుంచే వస్తాడు అని మీకా గ్రంథం 5:2 చెప్పిన ఆ మెస్సియా ఇంకెవరో కాదు, నువ్వన్నట్టే అని సమాధానం ఇచ్చిన మన ప్రభువు. ఆయన లేఖనాలను విప్పి చెబుతూ ఉన్నప్పుడు ప్రజల గుండెలు మండుతాయి. ఆయన వాళ్ళతో పాటు నడిచి తన గాయపడిన హస్తాలను చూపించి నేనే అని చెప్పినప్పుడు ప్రజల జీవితాల్లో మార్పు చూస్తాం. ఈ మెస్సియాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మెస్సియా యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా పంపగా వచ్చినటువంటి ఈ యెహోవా ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు. మన ప్రభు అయినటువంటి యేసును అన్యజనులు అనేకులు హత్తుకొనగా వారు యెహోవాకు అయ్యారా కాలేదా? ఈరోజు వరకు అవుతూనే ఉన్నారు, ఇక మీదట కూడా అవుతూనే ఉంటారు. అయితే యెహోవా సాక్షులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, అరే బాగానే ఉంది ఇదంతా చెప్తున్నావు, కానీ యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు నేను దేవుణ్ణి? ఎక్కడని చెప్పాడా యేసు ప్రభు నేను దేవుణ్ణని? చెప్పండి అంటే, యేసు ప్రభు దేవుణ్ణని నేను చెప్పలేదు అని చెప్పడానికి ఇప్పుడు 4వ దానికి వచ్చాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దగ్గరికి. చెప్పటానికి వాళ్ళు ఒక ఉదాహరణ తీసుకుంటారు. ఏమని అంటే, ఒక ధనికుడైనటువంటి వాడు వెళుతూ ఉంటే ఆయన దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి ధనికుడైనటువంటి వాడు పరిగెట్టుకుంటూ వచ్చి, ఓ సద్బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అడిగితే యేసు ఏమన్నాడు?
నన్నెందుకు సద్బోధకుడా అని పిలుస్తున్నావు? సత్పురుషుడు ఒకడే, ఎవరు? దేవుడు అని యేసుప్రభు చెప్పాడు కదా, అంటే నేను దేవుణ్ణి కాదు అని చెప్తున్నాడు కదా అని అంటారు. దాని తర్వాత ఏముంటుంది సమాధానం? యేసుప్రభు ఏమంటాడు? నీలో ఒకటి సమస్య ఉంది. ఏంటి? నీకు అన్నీ ఉన్నాయి కానీ ఐదోతనం లేదు. ఏంటో తెలుసా ఐదోతనం? నీ ఆస్తే నీకు దేవుడై ఉంది. దాన్ని నమ్మి ఎవరిని వెంబడించు? నన్ను వెంబడించు. దాన్నంతా అమ్మి నేను దేవుణ్ణి కాదు దేవుణ్ణి వెంబడించు అన్నాడా? కాదు, అదంతా అమ్మి నన్ను వెంబడించు. నువ్వు పూజించాల్సింది నీ ఆస్తిని కాదు, నన్ను అని చెప్తున్నాడు. నీకు విగ్రహముగా ఉండాల్సింది, దేవునిగా ఉండాల్సింది నీ సంతానం, నీ సంపత్తి కాదు, నేను అని చెప్తున్నాడు. ఆయన వేసిన ప్రశ్నలోనే ఆయన అంటే నువ్వు నన్ను దేవుడు అని పిలుస్తున్నావా అన్న ఆంతర్యం ఉంది. అంతేగాని నేను దేవుణ్ణి కాదు అని చెప్పటం లేదు అక్కడ. ఆయన వేసిన ప్రశ్నలోనే సద్బోధకుడా, సత్పురుషుడా అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? సత్పురుషుడు దేవుడు ఒక్కడే కదా, అంటే నేను దేవుడు నన్ను నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మన యెహోవా సాక్షులు కొంచెం పొరపడుతూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. ఇంకొకటి ఏమంటారు అంటే, లెట్ మీ జస్ట్ స్కిప్ ఇట్ ఆల్ టుగెదర్. ఓకే, ఇంకొక మాట. యేసుప్రభు ఏ విధంగా దేవుడు అవుతాడండి? యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా. ఇంతవరకు మన లూకా రాసిన సువార్త 23-24 వచనాల్లో చదువుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని. అది మార్కులో ఉంది, క్షమించండి, మత్తయిలో ఉంది, మార్కు ఉంది, లూకాలో లేదు. కానీ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. అంటే ఇదేంటి? ప్రార్థన కాదా? దేవుడు ఎక్కడైనా దేవునికి ప్రార్థన చేస్తారా? మన క్రైస్తవులు అబ్బా అవును కదా, ప్రార్థించాడు అంటే దేవుడు ఎలా అవుతాడు? మానవుడు అవుతాడు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో వీడు చూపించే ప్రార్థన చాలా చిన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం ప్రార్థనే. యేసుప్రభు ప్రార్థనే చేశాడు అక్కడ. ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే, తండ్రి లోకమును సృజించక మునుపు ఏ మహిమ అయితే నాకుండెనో ఆ మహిమతో నీ తిరిగి నన్ను మహింపరచు అని ప్రార్థన చేశాడు. లోకాన్ని సృజించటానికి ముందు యేసుప్రభువుకు మహిమ ఉంది అంటే ఆయన ఎవరని? ఈ లోకంలో రెండు భాగాలు, రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సృష్టి, ఒకటి సృష్టికర్త. సృష్టింపబడటానికి ముందు ఉండేదంతా సృష్టికర్తే. ఏమంటారు? ఒకటి సృష్టి, ఒకటి సృష్టికర్త. సృష్టికర్త ఎప్పటికీ సృష్టి కాడు, సృష్టి ఎప్పటికీ సృష్టికర్త కాలేదు. ఈ లోకము సృజింపబడటానికి ముందు నుండి నాకున్నటువంటి మహిమ అంటే ఈయన ఎవరని? సృష్టికర్త అని. ఈ మాటను ధృవీకరించుకోవడం కోసం దేవుని వాక్యంలో నుంచి ఒక 2 విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు అంటే మన యెహోవా సాక్షులు, మన సహోదరులు ఏం చెప్తూ ఉంటారు అంటే, వీరు క్రైస్తవులుగా నేను అనటం లేదు, నేను పిలవటం లేదు. ఎందుకంటే నేను నమ్మను వాళ్ళు క్రైస్తవులని. క్రైస్తవులని నమ్మాలంటే ముందు క్రీస్తు దేవుడని నమ్మాలి, రైట్? సో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి మనం చదువుదాం. 7వ వచనం నుంచి ఎవరైనా చదువుతారా గట్టిగా? వీళ్ళు ఎందుకు నమ్మరు అంటే, వీళ్ళ ఉద్దేశంలో యేసు క్రీస్తు మికాయేలు దూత. ఎవరు? మికాయేలు దూత. ఇప్పుడు చూద్దాం ఆయన దూత కాదా, చదవండి. తన దూతలను ఎలా చేసుకున్నాడు దేవుడు? వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? దూత. ఇప్పుడు ఒక్క నిమిషం. యేసు ప్రభువు మికాయేలు దూత అయితే ఈ మాట యేసు ప్రభువుకు సంబంధించిందా కాదా? ఏమంటారు? దూతలను అగ్నిజ్వాలలుగాను సేవకులను ఎలా చేసుకున్నాడు? అగ్నిజ్వాలలుగా. దూతలను ఎలా చేసుకున్నాడు? వాయువులుగా చేసుకున్నాడు. ఒకవేళ యేసు ప్రభువు మికాయేలు దూత అయితే ఆయన ఏమై ఉండాలి? వాయువు అన్నా అయి ఉండాలి, లేకపోతే అగ్నిజ్వాలలన్నా అయి ఉండాలి. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము ఉండును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి. చాలు. సో ఇప్పుడు దేవుడు ఎవరిని దేవా అని పిలుస్తున్నాడు? ఏమంటారు?
ఎవరిని దేవుడు దేవా అని పిలుస్తున్నాడు? ఏంటి ఆన్సర్ చెప్పరు? కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. యేసు ప్రభువు దేవా అని ప్రార్థన చేశాడు కాబట్టి యేసు ప్రభువు దేవుడు కాకపోతే, దేవుడు యేసు ప్రభువును దేవా అని పిలుస్తున్నప్పుడు దేవుడు కూడా దేవుడు కాకుండా పోతాడా? ఏమంటారు? ఉదాహరణకు, ఏం పేరు తమ్ముడు నీ పేరు? దిలీప్. దిలీప్ మనిషేనా? నేను మనిషినేనా? ఒకవేళ మీకు కాదనిపించినా ఇప్పటికి అనుకోండి, నేను మనిషినే, దిలీప్ మనిషే. దిలీప్ అలా వెళ్తున్నాడు, మనిషి ఇలా రా అన్నను అనుకో, లేకపోతే ఏమయ్యా మనిషి ఇలా రా అన్నను అనుకో, నేను మనిషి కాకుండా పోతానా? అలాగే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుడు దేవా అని పిలిచినంత మాత్రాన ఈయన దేవుడు కాకుండా పోడు. అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవా నీ సింహాసనము నిరంతరముండును అన్నంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. ఈ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, మైండ్లో ఏముంది? దేవుడు ఒంటరివాడు అన్న ఆలోచన ఉంది. మన దేవుడు ఒంటరివాడు కాదు. మన దేవుడు బహుళత్వము కలిగినవాడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్టు మాట ఎక్కడి నుంచి తీశారో తెలుసా? కీర్తనల గ్రంథం నుంచి తీశారు. ఇదే మాటను ఇంకొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. రైట్, చాలు. సో ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, కీర్తనల గ్రంథము 102 నుంచి తీసుకున్నారు. ఒకసారి కీర్తనల గ్రంథం 102కి వస్తారా? కీర్తనల గ్రంథము 102 ఎవరిని గురించినటువంటి ప్రార్థన ఇది అని అంటే, 102వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని మొదలు పెడుతున్నాడు కీర్తనాకారుడు. ఎవరితో ప్రార్థిస్తున్నాడు? యెహోవాకు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా నా ప్రార్థనను ఆలకించుము. యెహోవా సాక్షులు వచ్చినప్పుడు ఇది చూపించండి. 102వ అధ్యాయం ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన కీర్తనకారుడు? యెహోవాతోనే మాట్లాడుతున్నాడు. చూశారా, యెహోవాకే ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. ఏముంది 25వ వచనంలో? ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. ఇది ఎక్కడో చదివినట్లుందా లేదా? ఎక్కడ చదివాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసాం. ప్రభువా, నీవు ఆదియందు పునాది వేసితివి, ఆకాశం చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలుచుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. యాజ్ ఇట్ ఈస్గా యెహోవాకు ఏ మాటలైతే ఉపయోగించారో అవే మాటలు తీసుకుని వచ్చి కుమారుడైనటువంటి మన ప్రభువుకు ఉపయోగించారు. ఈ మాటతో యెహోవా సాక్షులకు మాట ఉండదు. ఎందుకు అంటే, ఏ యెహోవానైతే దేవుడు అని వారు అనుకుంటున్నారో అదే మాట, అదే దేవత్వము, అదే మహిమ, ఆయనకు వాడినటువంటి బిరుదులన్నీ కూడా యేసు ప్రభువుకు కూడా వాడటం చూస్తాం. ఆయన యెహోవానే అని దేవుని వాక్యం మనకు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి యేసు ప్రభువు దేవుడు అని నూతన నిబంధన గ్రంథం మనకు చెప్తా ఉంది. ఎక్కడ చెప్తా ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. అవునా? సరే, తీతుకు రాసిన పత్రికలో ఏమంటారు మరి? తీతుకు రాసిన పత్రిక చూస్తారా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదువుతారా? అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ఎవరంట? మహాదేవుడంట. వీళ్ళు దానికి ఏమంటారు తెలుసా? ఓకే మనము యేసు ప్రభు మహాదేవుడు అని అంటున్నారు కదా, మైటీ గాడ్ మాత్రమే ఈయన మైటీ గాడ్ మాత్రమే. కానీ మేము నమ్మేది యెహోవాను, ఆల్మైటీ గాడ్.
ఆల్ మైటీ గాడ్ ఏమో యెహోవా అంట, యేసుప్రభు ఏమో మైటీ గాడ్ అంట. మీకు ఇంతకీ ఎంతమంది దేవుళ్ళు అని అడిగాను నేను ఒకసారి. అంటే ఒకడే కదా అన్నారు. మరి ఒకడే అంటే ఇక్కడ మైటీ గాడ్ ఏంటి, మీకు ఎంతమంది గాడ్లు ఉన్నారు అని అడిగితే ఏం మాట్లాడలేదు. యెహోవా సాక్షులు మేము ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటూనే బహుదైవారాధనకు వెళ్ళే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే లేఖనాల పట్ల అవగాహన తక్కువై ఆ సమస్య. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మహాదేవుడును మన రక్షకుడును అయి ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన మహాదేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చూడండి. ముగిద్దాం, మనకు సమయము గతించిపోయింది కాబట్టి ఈ మాటతో ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి 2 మాటలు చెప్పి ముగిస్తాను. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీశారు ఎవరైనా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? శరీరమును బట్టి యూదులలో జన్మించినటువంటి క్రీస్తు, యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ అపోస్తలులు ఏం చెప్తున్నారు? ఈయన సర్వాధికారి అయిన ఆల్మైటీ గాడ్ అని ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? తీతులో మైటీ గాడే కదా, ఇక్కడ సర్వాధికారి ఆల్మైటీ గాడ్, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు. మికాయేలు దూత కాదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను దొంగిలించే ప్రయత్నం చేస్తాడు సాతాను. దొంగిలించే ప్రయత్నం సాతాను చేసినప్పుడు దొంగతనం చేయబడ్డాము అని అంటే, మోసపోబడ్డాము అని అంటే దానికి కారణం లేఖనాలు తెలియకపోవటం కారణంగా. లేఖనాలు తెలుసుకుంటే, సంఘానికి సహవాసానికి అంటు కట్టబడి ఉంటే, స్థానిక సంఘంలో మనము ఎప్పుడు సహవాసంలో ఉంటే ఎందుకు కోల్పోతాం మన విశ్వాసం? ఎందుకు యెహోవా సాక్షుల్లాగా తిరుగుతాం? అవసరమే లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, ఈ 2 చోట్ల పరిశుద్ధాత్మను గురించినటువంటి మరి చక్కటి వివరణ ఉంటుంది. యెహోవా సాక్షులు పరిశుద్ధాత్మ అంటే ఏమంటారో తెలుసా? అది ఒక శక్తి అంటారు. వ్యక్తి కాదు, శక్తి మాత్రమే. దేవుడు ఉపయోగించినటువంటి ఏ ఫంక్షనల్ ఫోర్స్, కార్యసాధకమైనటువంటి ఒక శక్తి మాత్రమే అంటారు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ, పోయి స్విచ్ చేస్తే ఫ్యాన్ను తిప్పుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే తిప్పడం మానేస్తుంది. ఎలక్ట్రిసిటీ పవర్, అదొక శక్తి కదా. అయితే పరిశుద్ధాత్ముడు కూడా అలాంటి వాడే, పరిశుద్ధాత్మ కూడా అలాంటిదే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. అయితే దేవుని వాక్యము అదే మాట చెప్తా ఉందా అన్నది మనం చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూస్తాడా? 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటూ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనం కూడా ఒకసారి చూస్తారా? 14 నుంచి చదువుతున్నా. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తాను, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము దానిని అనుందా, ఆయనను అనుందా?
ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ అన్నీ చెప్తున్నాడు. ఆయన అని ఎలక్ట్రిసిటీని పిలుస్తున్నామా? వెళ్ళి ఆయన స్విచ్ వేస్తారా అంటాం మనం. ఏమంటాం? శక్తికి స్త్రీలింగం పుంలింగం ఉండదు, న్యూట్రల్ అది, అవునా కాదా? ఆయన అని పిలిచినప్పుడు వ్యక్తిని మాత్రమే పిలుస్తాం. అలా వ్యక్తి అంటే ఏంటి అంటే భావములను ఎరిగినవాడు, భావనలను ఫీల్ అవగలవాడు. ఆయనను నొప్పించవచ్చు, ఆయనను సంతోషపెట్టవచ్చు, ఆయనను బాధించవచ్చు, ఆయనను సంతోషపెట్టవచ్చు. ఆయన మనం మాట్లాడితే వినగలుగుతాడు, ప్రతిస్పందించగలుగుతాడు. ఆయన స్వంతంగా నిర్ణయాలు తీసుకొనగలుగుతాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలను ఆయన తనకిష్టం వచ్చినట్లుగా తన చిత్త ప్రకారంగా సంఘంలో ఏం చేస్తాడు? వరాలను పంచుతాడు. తనకిష్టం వచ్చినట్లు తన సొంత ఇచ్ఛ ప్రకారంగా సంఘాన్ని కడతాడు. ఆయన 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 అంటూ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో మూడు విషయాలు వ్యక్తిలో ఉంటాయి. నంబర్ 1 ఇంటెలిజెన్స్, నంబర్ 2 వొల్యూషన్, నంబర్ 3 ఇమోషన్. అంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి శక్తి, బుద్ధి, తర్వాత భావనలకు ప్రతిస్పందించగలిగే శక్తి. ఈ 3 ఉంటే వ్యక్తి అని పిలవాలి, శక్తి అని పిలవకూడదు. కనుకనే యేసు ప్రభువు ఏ విధంగా వ్యక్తో, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా వ్యక్తో, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిగా మనకు పరిచయం అవుతాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఫంక్షనల్ శక్తి కాదు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఆయన సర్వవ్యాపి అయి ఉండాలి. అన్ని చోట్ల అందరితో యేసు ప్రభువు మాట్లాడిన మాటలు బోధించాలి అంటే ఆయన సర్వవ్యాపి అయి ఉండాలి. సర్వవ్యాపి అయి ఉన్నవాడు, సర్వవ్యాపి అయి ఉన్న వ్యక్తి దేవుడు కాక ఇంకెవరు అవుతారు? అన్ని చోట్ల అందరితోనూ ఒకే రకంగా ఒకే సమయంలో ఉండగలవాడు దేవుడు కాక ఇంకెవరు? మీలో ఉండును అంటే ఆయనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. దేవుడు కాక ఇంకెవరు అవుతాడు? సర్వజ్ఞుడు అయి ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును తెలిసి మనకు బోధిస్తున్నాడు అంటే సర్వజ్ఞుడు అయి ఉండాలి. సర్వజ్ఞుడు దేవుడు కాక ఇంకెవరు అవుతారు? కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మన ముందు తన ఉనికిని చాటుకున్నటువంటి దేవుడు అయిన యెహోవాను మనం ఆరాధిస్తున్నాం, అంతేగాని ఒంటరి వాడైనటువంటి దేవుడిని కాదు. యెహోవా సాక్షులు చెప్పే యెహోవాకు, బైబిల్ చెప్పే యెహోవాకు ఉన్న తేడా అది. ఈ సబ్జెక్టు గురించి, దేవునిలో ఉన్న బహుళత్వము, యెహోవా సాక్షులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలి అంటే మన క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్లో, మన క్రైస్తవ సత్య గ్రంథశాలలో త్రిత్వం అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని మీరు కొనుక్కొని చదవండి. అందులో మరింత సమాచారం మీకు దొరుకుతుంది. ప్రభువు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అయితే మనందరము లేచి నిలబడినట్లయితే ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి చూడండి. యేసు ప్రభువు యొక్క శక్తి, యేసు ప్రభువు యొక్క దేవత్వము చక్కగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 11వ వచనం నుంచి చదువుదాం. నేను 1, 2, 3 అంటాను. 3 తర్వాత మనం చదవటం మొదలు పెడదాం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ సెల్ ఫోన్స్లో బైబిల్ ఉంటే సెల్ ఫోన్స్ ఆన్ చేసి బైబిల్ తీయండి. కానీ చదవటం చాలా ముఖ్యం, చాలా మంచిది. 11వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును,
ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎవరికో తెలుసా? మన ప్రభు అయిన యేసు ప్రభువుకు. గొర్రె పిల్ల ఎదుట జీవులు, పెద్దలు, దేవదూతలు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. మికాయేలు దూత కూడా చేస్తున్నాడు. మికాయేలు దూత కూడా చేస్తున్నాడు. అంతేకాని ఆయన మికాయేలు దూత కాదు. ఆయన అంటాడు, మీరు చూస్తారు, నేను తిరిగి రాబోతున్నాను, నన్ను పొడిచిన వారు కూడా చూస్తారు, నేను వస్తాను. యెహోవా సాక్షులు కూడా చూస్తారు. ఆయన వస్తాడు. మన ప్రభువు యొక్క ఘనత అది. మన ప్రభువు పొడవబడి తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వస్తే తోమా నమ్మక వచ్చి ఏమంటాడు అంటే, నేను ఆయన పొడవబడిన చేతులలో వేలు పెట్టాలి, పక్కలో తాకి చూస్తే కానీ నమ్మను అంటాడు. నమ్మిన తర్వాత ఏమంటాడో తెలుసా? హకుర్యాస్ము కహతియాస్ము అంటాడు. అంటే నా ప్రభువా నా దేవా అంటాడు. ఎవరిని? యేసు ప్రభువుని. హకుర్యాస్ము కహతియాస్ము, నా ప్రభువా నా దేవా. యేసు ప్రభు కాదు కాదు కాదు, నేను దేవుడిని కాదు అన్నాడా? అనలేదు. నువ్వు నన్ను సత్పురుషుడా అని ఎందుకన్నావు అన్నవాడు నువ్వు దేవుడు అని ఎందుకన్నావు అని అన్నాడా? అనలేదు. ఆయన ఆ ఆరాధనను స్వీకరించాడు. సుధీర్ చెప్పినటువంటి 23-24 వచనాలు లూకా సువార్తలో ఆయన ఆరోహణుడై వెళ్ళిపోతున్న సమయంలో అందరూ ఏం చేశారు? ఆయనకు మ్రొక్కిరి. ఆయనను మ్రొక్కారు, ఆయనను ఆరాధించారు. మనము పరలోకంలో అదే చేయబోతున్నాం. ప్రభువు మన ఆరాధనలను స్వీకరించడం కోసం గొర్రెపిల్లగా సిద్ధపడి ఉన్నాడు. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, మరి గొర్రెపిల్ల రక్తం చేత కనగబడినటువంటి మమ్మల్ని గొర్రెబొచ్చు కప్పుకొని వస్తున్నటువంటి తోడేళ్ల మధ్యలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండటానికి మీ వాక్యపు వెలుగులో, మీ వాక్య శక్తితో అపవాది దుష్క్రియలను, అపవాది చేసే ప్రతి ఒక్క అపవాది మమ్మల్ని దొంగిలించాలని చేసే ప్రతి ఒక్క ప్రయాసను వృధా చేయటానికి, క్రీస్తుకు విరోధముగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి మీ పాదాల చెంతకు తీసుకుని రావటానికి పౌలుకు ఇచ్చినటువంటి తెగువను, పౌలుకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని, స్టెఫెనుకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని మీ సంఘానికి, మీ సంఘ బిడ్డలకు దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క యువనస్తుడిని ఆశీర్వదించి బలపరిచి అలాంటి తెగువను, ధైర్యాన్ని, మీ పట్ల ప్రేమను దయచేయమని, మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని చిన్ని ప్రార్థనను యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, లేనట్లయితే మరి ఈ సమయాన్ని అయ్యగారికి అందిస్తున్నాను. యేసు ప్రభు దైవత్వం విషయంలో, త్రిత్వ సిద్ధాంతం విషయంలో, మన బైబిల్ విషయంలో ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగచ్చు. లేకపోతే మరి మన క్రైస్తవ అడగండి. ఏమంటారు? ఎస్, కరెక్ట్, రైట్. సహోదరుడు అడిగే ప్రశ్న ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ రోమన్ క్యాథలిక్ మిషన్ వారు వాడుతున్నటువంటి పుస్తకంలో ఇంతకంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి కదా, మరి ఏంటి అని అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చేర్చటము అనేది, తీసివేయటము అనేది, ఈ రెండు తప్పే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో తోబీతు, నోబీతు, మక్కబీయులు అనేటువంటి కొన్ని పుస్తకాలను రోమన్ క్యాథలిక్ సంఘం వారు చేర్చి చదువుకున్నారు. దాన్ని అపోక్రిఫాగా పిలుస్తారు. అపోక్రిఫా అంటే కేననైజ్ చేయబడినటువంటి మంచి లిటరేచర్. అది మంచి పుస్తకాలే, కానీ
వాటిలో దేవుని గురించి నేర్చుకోవలసినటువంటి, మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించే మాటలు ఏవి లేవు. కాబట్టి క్రైస్తవ సంఘము అపోక్రిఫాగా పిలువబడుతున్నటువంటి మంచి పుస్తకాలే అయినప్పటికీ దేవుని గురించిన వర్ణన లేదు. కాబట్టి దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చూపించే పుస్తకాలు కాదు. కాబట్టి అదేవిధంగా ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాలు కాదు. కాబట్టి మనం వాటిని తీసుకోం. మరి 22, 23, 24 అధ్యాయాలు సుధీర్ చెప్పినప్పుడు మీరు ఒక మాట వినుంటారు. ఏమని అంటే, ప్రవక్త మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలలోను తర్వాత కీర్తనలలోనూ చెప్పిన ప్రతి మాట నెరవేరబడుటకు యేసు ప్రభువుకు ఏదైతే జరిగిందో అలా జరిగింది అని. ప్రవక్తలు చెప్పిన మాటలు మన దగ్గర ఉన్నాయి. మోషే రాసినటువంటి పంచకాండం మన దగ్గర ఉంది. కీర్తనలు మరియు విజ్డమ్ బుక్స్ అని ఏవైతే అంటామో, జబూర్ అంటారు, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంతకు మించినవి యేసు ప్రభువు వారు పాత నిబంధన గ్రంథంలో దేన్నైతే ఆయన ఆ రోజు చదివి మన ముందు ఇవి నిజమైన దేవుని లేఖనాలు అని చెప్పాడో వాటిని మాత్రమే మనం తీసుకున్నాం. ఉదాహరణకు యేసు ప్రభువు వారు లేచి నిలబడి యెషయా గ్రంథం చదివారు. అంటే ప్రవక్తల గ్రంథాన్ని, ఇప్పుడు యెషయా గ్రంథం అంటే ప్రత్యేకంగా ఒక చుట్ట ఉంటుంది, కానీ అది ప్రవక్తల గ్రంథము అనే ఒక చుట్టలో ఉంటుంది. సో ఆయన ప్రవక్తల గ్రంథాన్ని దేవుని వాక్యంగా ధృవీకరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మశాస్త్రం నుంచి కోట్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన లేఖనముగా మనకు ధృవీకరిస్తున్నాడు అని అర్థం. అదేవిధంగా కీర్తనలో మరి నన్ను దావీదు కుమారుడని నువ్వు అంటున్నావు, కానీ దావీదే నన్ను ఏమంటున్నాడు? తండ్రి అని పిలుస్తున్నాడు అని ఆయన అంటాడు. అంటే ఏంటి? దావీదు కీర్తనలు మరియు విజ్డమ్ పుస్తకాలను కూడా ఆయన దేవుని వాక్యముగా ధృవీకరిస్తున్నట్లుగా అర్థం చేసుకుంటాం. యేసు ప్రభువు ధృవీకరించని వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మనము అపోక్రిఫాను మనం తీసుకోలేదు. థ్యాంక్ యూ. ఇంకేదైనా ప్రశ్న? ఓకే. నోవహు సమయంలో మొత్తం ప్రపంచం అంతం అయిపోలేదు కదా. నోవహు కూడా నీతిమంతుడే. నోవహు కూడా నీతిమంతుడైనప్పుడు మనం నోవహు సంతానం కాకుండా అబ్రహాము సంతానంగా ఎందుకు పిలువబడ్డాము అన్నదే ప్రశ్న. ఎందుకు పిలువబడ్డాము అని మనం అంటున్నాము అంటే, నిజానికి మనం నోవహుకు సంబంధించిన వారంగా కూడా పిలువబడుతున్నాం. ఎందుకు అంటే మనం అందరూ ప్రవక్తలకు సంబంధించిన వాళ్ళం. నోవహుకు ముందున్నటువంటి ప్రవక్తలకు సంబంధించిన వాళ్ళమే ఆదాము పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. నోవహుకు ముందున్నటువంటి దాన్ని ఏమంటారు, దేవునితో నడిచినటువంటి వాళ్ళు, చనిపోకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, హనోకు మొదలగు వాళ్ళు. వారి మెల్కీసెదకు క్రమము చొప్పున ఉన్న వాళ్ళముగా ఆయనను అనుసరించే వాళ్ళంగా కూడా పిలువబడుతున్నాం. అదేవిధంగా అందరూ ప్రవక్తలను అనుసరించే వాళ్ళంగా కూడా పిలువబడుతున్నాం. అయితే అబ్రహాము అని ప్రత్యేకంగా ఎందుకు పిలువబడుతున్నాము అంటే, దేవుడే స్వయంగా తన్ను తాను ఎవరయ్యా నువ్వు అని అడిగితే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. కాబట్టి విశ్వాసము అన్నదానికి కర్త, లేకపోతే విశ్వాసము అన్నదానికి కర్త దేవుడు, లేకపోతే యేసు ప్రభువే కర్తయు కొనసాగించువాడు. అయితే మొట్టమొదటిసారి ఆ విశ్వాసమును పరీక్షించగా నెగ్గినవాడు అబ్రహాము. కాబట్టి విశ్వాసులమైన మనము మన విశ్వాస తండ్రి అబ్రహాము అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి మనము అనుసరిస్తున్నాం. దేవుని వాక్యము ఎక్కడైతే చెబుతుందో అక్కడ మనం దాన్ని అంగీకరిస్తాం. దేవుని వాక్యం ఎక్కడ చెప్పదో అక్కడ మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరత మనకు లేదు. చెప్పండి, అడగండి. కరెక్ట్. ఎవరికి? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బాప్తిసమిచ్చి యోహాను, ఏలియా వీరిద్దరూ ఒకరేనా అన్నదే సమస్య కదా. యేసు ప్రభు వారు దానికి ఒక చక్కటి మాట చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఈ భూలోకంలో స్త్రీకి జన్మించిన అందరికంటే కూడా శ్రేష్టమైన వాడు ఎవరంటారు? యేసు ప్రభు కాదు, బాప్తిసమిచ్చి యోహాను అని చెప్తాడు. అయితే నా రాజ్యంలో ఒక అల్పుడు కూడా ఈయనకంటే గొప్పవాడు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్నటువంటి ధర్మశాస్త్ర రీత్యా
ఏలియా ఆత్మ కలిగిన వాడైనటువంటి బాప్తిసమిచ్చి యోహాను ఉన్నాడు. కానీ ఉచితముగా ఏ క్రియలు లేకుండా ఉచితంగా రక్షణ పొందుకున్నారు. నేను మీకు ఇచ్చినటువంటి రక్షణ పొందుకున్న మీరు కేవలము విశ్వాసము కారణంగా రక్షణ పొందుకుంటున్నటువంటి మీరు ఇంతకంటే ఘనులు అని యేసు ప్రభు చెప్తున్నాడు. సో ఏలియా ఆత్మ గలవాడుగా మరి బాప్తిసమిచ్చి యోహానును పిలువబడ్డారు. బాప్తిసమిచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు, రెండవ మారు ఏలియా వచ్చినటువంటి వాడు ఆయనే అన్నది నిజం. అయితే అందులో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఏమని వాదనలు ఉన్నాయంటే, ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు మాత్రమే కానీ ఏలియాగే తిరిగి వచ్చినవాడు కాదు అన్నటువంటి వాదన ఒకటి. ఇంకొక వాదనేమో ఏలియా ఆత్మ కలిగి ఏలియా లాగానే ఏదైతే దేవుని వాక్యంలో చెప్పబడిందో అలా వచ్చినవాడు ఆయనే అన్నటువంటి మాట ఒకటి. రెండిట్లో ఏ అర్థాన్ని మనం తీసుకున్నా కానీ క్రైస్తవులంగా మనకు ఇబ్బంది లేదు. మనకెందుకు ఇబ్బంది లేదు అంటే అంతకంటే శ్రేష్టమైన వారం మనం. రైట్, థ్యాంక్ యూ. ఏదైనా ఇంకే ప్రశ్న ఉందా? నేను ఎందుకు అలాంటి సమాధానం చెప్పాను అంటే దాని గురించిన నా అభిప్రాయం ఒకటి ఉంది. ఆ అభిప్రాయం నేను నీకు చెప్పటం వల్ల క్రైస్తవ సంఘానికి పెద్ద ఉపయోగం లేదు. క్రైస్తవ సంఘానికి ఉపయోగం ఎప్పుడు అంటే క్రైస్తవ సంఘాన్ని బలపరిచే మాటలు మాట్లాడుకున్నప్పుడు. సో ఆయన ఏలియానా కాదా అన్న విషయము ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా వందనాలు. అడగండి అయ్యగారు. ఓకే, మరి మన ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారికి మరి మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు ఆయనకు అందరికంటే ముందు వందనాలు. మరి ఈ స్థలాన్ని మనకిచ్చి మనల్ని ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని మనకు వచ్చేలా చేసినందుకు యోహానయ్య గారికి కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యోహానయ్య గారు అంటే మాకు చాలా గౌరవం. ఆయన పరిచర్య, ఆయన చేసినటువంటి పరిచర్యను వింటూ ఉన్నాం, మరి చూసాం. 1-2 సార్లు అయ్యగారిని కలిశాను. ఆయన అంటే చాలా గౌరవం మాకు. అదేవిధంగా మరి రాజీవ్, ప్రవీణ్ వీళ్ళందరూ కలిసి చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు. మరి యవనస్తులు ఈ రోజుల్లో తెనాలిలో ఉండే యవనస్తులు బలపడాలి అని వాళ్ళకున్నటువంటి ఆ భారాన్ని ప్రభు ఆశీర్వదించాలని, రానున్న రోజుల్లో మరి ఎక్కువగా మీరు బలపడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చేరి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా మరి కూర్చున్నటువంటి పెద్దలందరూ, అయ్యగారులు చాలా చాలా వందనాలండి మీకు. మీకున్నటువంటి అనుభవం అంతా కూడా నాకు వయసు లేదు, కానీ ఓపికగా మీరు ఆ మాటలు విన్నందుకు మీకు చాలా వందనాలు. మరి ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.